హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. వైఎస్ఆర్సీపీని జనాలు 11 మందిని ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళలో మార్పు రావడం లేదు. ఒక క్రికెట్ టీంలో 11 మంది కాదు 15 మంది ఉంటారు. 11 మంది ఆటగాళ్ళు, మిగతా సబ్స్టిట్యూట్ ప్లేయర్లు కూడా ఒక 4-5 ఉంటారు. ఆ అవకాశం కూడా జనాలు వీళ్ళకి ఇవ్వలేదు. మరి ఇంత దారుణమైన ఓటమి తర్వాత కూడా వీళ్ళలో మార్పు వస్తుందా అంటే ఏమీ లేదు. ఇంకా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేయడం తప్పితే, ఆ రోజున మనం ఏమేమి తప్పులు చేశాం ఏంటి, ఇప్పుడు మళ్ళీ రేపు 2029 ఎన్నికల వరకు మనం ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి, ఏ విధంగా మనలోని మార్పులు చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలకు నచ్చే విధంగా మనం జనాల్లోకి వెళ్ళాలి, మనం ప్రజల గొంతుకై ఎలా నిలబడాలి అనేది పక్కన పెట్టి, ప్రభుత్వం వచ్చి ఇంకా నెల రోజులు కూడా దాటకముందే ఈ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే ఆ రోజున 2019 నుంచి మొన్న ఈ 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ముఖ్యంగా బూతు మంత్రులు, బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు పదే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకొని తీవ్ర విమర్శలు, జనాలు వినలేని భాషలో మాట్లాడడం, ఇంత చండాలంగా చేసిన తర్వాత జనాలు తరిమి కొట్టారు. అరే, మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ మనం తప్పులు చేసామనే దానిపైన కదా మీరు రివ్యూలు చేసుకోవాల్సింది. అది పక్కన పెట్టి అసలు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే వీళ్ళలో లోపాలు ఇవి, వీళ్ళు ఎలా చేస్తారో మేము చూస్తాం, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని ఆయన గ్రామీణ నీటి సరఫరా శాఖ తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని ఆయన అటవీ శాఖ తీసుకున్నాడంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే పేరుని నాని, మళ్ళీ అదే గుడివాడ అమర్నాథ్, మళ్ళీ వీళ్ళే. ఇంకా వీళ్ళకు బుద్ధి రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీతో, ఎంత నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చాడో అదే నిజాయితీతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి మిస్ అయితే ఆ మిస్సింగ్ కేసును వెంటనే చేపట్టి ఆ అమ్మాయి జాడ తెలుసుకొని ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ అమ్మాయిని తిరిగి తమ కుటుంబానికి అప్పగించారు. అసలు మీ ప్రభుత్వంలో ఇలాంటి పని ఒక్కటైనా చేశారా? దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారనే పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన క్రమంలో మీరు ఒక్కసారి దానిపై ప్రతిస్పందించారా? ఆ అమ్మాయిల విషయం గురించి మీరు మాట్లాడారా? లేదు. ఎంతసేపు మీరు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారా తప్పితే మీరు ఒక్కసారైనా ప్రజల పక్షాన్ని నిలబడే పని చేశారా? లేదు. ఇప్పుడు అలాంటి పని చేస్తున్న వాళ్ళపైన మళ్ళీ విమర్శలు స్టార్ట్ చేశారు. ఇప్పటికే 11 మందే మీ ఎమ్మెల్యేలు ఉంటే ఇంకా రానున్న రోజులు ఇలాగే తయారైతే మీకు 5 మంది కూడా ఉండరు. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం చేసిన అప్పులు, అరాచకాలు, మీరు చేసిన స్కామ్లు ఇవన్నిటిని తవ్వుతూ ఉంటే గుట్టలుగా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఏ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే బిక్కుమంటూ మీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మాజీ మంత్రులు ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో కూడా మీరు ఇంకా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వాళ్ళకు టైం ఇవ్వకుండా వాళ్ళను పదే వాళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. వీళ్ళ బుద్ధి మారదు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి కుక్కతోక వంకర లాంటిది అన్నట్లుగానే కనబడుతుంది.